చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి 13వ కథ గోరక్ష. మనం ఇప్పుడేగా చెప్పుకున్నాం, ధర్మో రక్షతి రక్షిత, అలాగే గో రక్షతి రక్షిత. ధర్మాన్ని కాపాడితే ధర్మం ఎలా మనల్ని కాపాడుతుందో, అలాగే గోవును కాపాడితే గోవును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనే సూక్తిని ఆధారంగా చేసుకుని ఈ కథ నడిచింది. ఆ కథ ఏంటో చూద్దాం. నేపాల్ దర్శించి తిరిగి వస్తున్నాం. దారిలో గోరఖ్పూర్లో ఆగాం. అక్కడి నుండే కాశీ విశ్వనాథ దర్శనానికి వెళ్లే ప్రయత్నంలో ఉండంగా గోరక్షాపురమే గోరఖ్పూర్ అయిందని స్ఫురించగా ఓ పాత వార్తా పత్రికలో ఓ సంచలన వార్త కనిపించింది. అంటే గోరఖ్పూర్ అంటే గోరక్షాపురమే గోరఖ్పూర్గా మారిందనమాట. ఒక పాత వార్తా పత్రికలో ఒక వార్త కనిపించింది, సంచలనమైన వార్త. అదేమిటంటే 3 సార్లు ఉరిశిక్ష అమలు పరిచిన ఆ ముదుసలి ముసల్మానుకు ప్రాణరక్షణ జరిగిందట. 3 సార్లు అమలు జరిపిన ఉరిశిక్ష అతను బ్రతికాడు. ఇక 4వసారి ఉరి తీయరు, అది ఒక సాంప్రదాయం అన్నమాట. అలా 3 సార్లు అతనికి ఉరిశిక్ష వేశారు, 3 సార్లు కూడా ఆయన ప్రాణం పోలేదు. ఆ కథా విశేషం ఏంటో చూద్దాం ఇప్పుడు. సైన్యానికి ఆవు మాంసం సరఫరా కావడం కొత్త కాదు. అంటే అప్పుడు అంత ఆంగ్లేయులు ఉండేవాడు పరిపాలనలో. వాళ్ళకి ఇది తిండి పదార్థం కదా, గోవాళ్ళకి. మనకేమో తల్లి పదార్థం, వాళ్ళకేమో తిండి పదార్థం. కాబట్టి సహజంగా వాళ్ళకి ఆవు మాంసం సరఫరా చేస్తూ ఉంటారనమాట. ఆ పనిలో కొన్ని బృందాలు నిమగ్నం అయి ఉంటాయి కదా మరి సరఫరా చేయటానికి. అందులో ఒక బృందానికి నాయకుడు సలీం, అంటే ఒక ముసల్మానే నాయకుడు. వాళ్ళు ఒక ఆవును పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మరి దాన్ని తెగ్గొయ్యాలి కదా, అంటే చంపేయాలి కదా. అందుకోసం ఏం చేశారంటే దాన్ని కట్టేశారు. ఈ నాయకుడినే కాపలా ఉంచారు, అంటే ఈ సలీమే కాపలా ఉన్నాడు అనమాట, ఈ ముసలాయన. మరి చంపడానికి కొన్ని సాధనాలు కావాలి కదా, ఏదో నదిలో దోమ గదు కదా ఇట్లా తొక్కితే పడిపోయి చచ్చిపోవడానికి. అందుకని సాధనాల కోసం బయలుదేరారు. అంటే కొంతమంది వెళ్ళారనమాట, ఈయన ఒక్కడే అక్కడ నుంచి. వాళ్ళు తిరిగి వచ్చే వాళ్ళకి అసలు అక్కడ ఆవు లేదు. నాయకుడు మూర్ఛపోయి ఉన్నాడు, ఈ సలీం మూర్ఛపోయి ఉన్నాడు అన్నమాట. సలీం మొగాన నీళ్లు చల్లారు వచ్చిన వాళ్ళంతా. అతడు తేరుకున్నాడు, ఏం జరిగింది అని ఎదురు ప్రశ్న వేశాడు. వీళ్ళకి ఒళ్ళు మండింది. అరే నువ్వే కదా ఆవు దగ్గర ఉంది, నువ్వు ఆవు దగ్గర ఉండి ఆవు పోతే మేము అడగాల్సింది పోయి నువ్వే మమ్మల్ని ఏం జరిగిందని అడుగుతున్నావా అని వాళ్ళకి ఒళ్ళు మండింది అనమాట వాళ్ళందరికీ. ఏదో దొరక్క ఒక ఆవు దొరికితే అది అనుకోకుండా మాయమైపోయింది కదా. ఇప్పుడు మరి ఆ దొరలకి కోపం రాదు, తినటానికి వచ్చిన ఆహారం, చేతికి అందిన ఆహారం వెళ్ళిపోయిందే అని. ఆ దొరలకు ఆవు దొరికిందని వీళ్ళు చెప్పారు. అది వాళ్లకు మరి పూజించే విషయమేం కాదు కదా, నోరూరించే విషయం వాళ్ళకి. వెంటనే వెళ్ళి బలిసిన ఆవును రుచులుగా మార్చుకొస్తాం అన్నారు ఈ బృందం వాళ్ళు, సలీం బృందం వాళ్ళు. అది వాళ్ళు అన్నారు, దొరలు మరి దాన్ని ఇక్కడికే తీసుకురావచ్చు కదా అన్నారు దొరలు. సరే మేము ఇంతమంది దాన్ని నిలపలేకపోయాం, మా పై పంచెలతో కూడా కట్టిపడేసామండి. మాలో దాని కొమ్ము దెబ్బలు తినని వాడే లేడు, అందరం కొమ్ము దెబ్బలు తిన్నాం. అంటే కుమ్మేసింది అనమాట అది వీళ్ళని. దానికి అర్థమైంది వీళ్ళు నన్ను హతమారుస్తానికి పట్టుకుంటున్నారు అని. వాటికి తెలుసు కదా, అవి మాట్లాడలేవు. కానీ ఏ జీవికైనా తనని మట్టు పెట్టడానికి ఎవరైనా వెడితే ఆ సమయం దానికి అర్థమవుతుంది. అందరం కొమ్ము దెబ్బలు తిన్నామండి. అప్పుడు వీళ్ళు అన్నారు ఈ దొరలు, అరే ఒక్క ఆవుని తేలేని మొగాళ్ళ మీరంతా అన్నారు అని తిట్టారనమాట దొరల వీళ్ళని. వీళ్ళకి మరి దొరలు తిట్టారుగా, తిట్టు బాధ కలిగించిన దొరలను ఏమి అనలేరు కదా పాపం వీళ్ళు. ఇంకా 2 తంతారు కూడా వాళ్ళు, తన్ని నోరు మోయిస్తారు కూడా. వారి తిట్లు ఆవు పోట్ల కంటే కూడా ఎక్కువ బాధ కలిగింది వీళ్ళకి వాళ్ళ తిట్ల వలన. అయినా తాము దొరలను ఏమీ అనలేరు కదా. మగాలు అందరివి కందగడ్డలు అయిపోయినాయి. ఇక ఆ కసంతా ఆవు మీద చూపిద్దాం అనుకున్నారు. ఆఘమేఘాల మీద వచ్చేసారు ఇక్కడికి. అంటే ఆవు పట్టుకుని వెళ్ళారు సలీం నుంచి. సలీం ఇక్కడే ఉన్నాడు.
వాళ్ళు వెళ్ళారనమాట. వెళితే అక్కడ జరిగిన విషయం ఇది. తిరిగి వచ్చి చూసేటప్పుడు ఇక్కడ ఆవు లేకపోతే వాళ్ళకి మండిపోయింది అనమాట. అందుకని సలీంని నిందించారు. నువ్వే మాకు చెప్పాల్సింది పోయి నువ్వే మమ్మల్ని ఏం జరిగిందని అడుగుతావు. ఇక ఆవు దొరకలేదంటే ఆ దారి వేరు. ఆవు దొరకలేదని దొరికితే దొరకలేదని చెప్పారు, అసలు ఏ సమస్య ఉండదు. మరి దొరికింది, ఇదిగో క్షణాలలో రుచులుగా వండుకొస్తాం అని మొదట చెప్పి ఆ తరువాత ఆవు మాయమైందని మగవాళ్ళు వేళ్లాడేసుకెడితే అందరినీ తలకిందులుగా వేళ్లాడేస్తారు ఆ దొరలు. వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఏ చేసినా చెల్లుతుంది. అనుకున్నంత అయింది. అలాగున తిరిగి వెళ్ళిన వాళ్ళ మీద దొరలు మండిపడ్డారు. మరి ఆవు లేదు కదా, పాపం పోయిందిగా. అందుకని మండిపడ్డారు, వీళ్ళ మీద విరుచుకుపడ్డారు. కారాలు మిరియాలు కూడా నూరారు ఈ బృందం మీద, సలీం బృందం మీద. అయితే దీనికి కారణమైన సలీంను వెంటనే ఉరి తీయాలన్నారు ఆ దొరలు. అంటే వాళ్ళ ఇష్టం. మిగిలిన వాళ్లకు తాము బతికి ఉన్నామన్న సంతోషం కూడా లేకపోయింది. మరి బృందం నాయకుడు, ఆ నాయకుడు ఉరిదీస్తా ఉంటే మరి వీళ్ళందరికీ సంతోషం ఎలా ఉంటుంది? సలీం మొహం అయితే సలీం మాత్రం నిశ్చింతగా ఉన్నాడు. విషాద ఛాయ లేదు అతని మొహంలో. అతడు ఏదో ధ్యానంలో ఉన్నాడు. అంటే ధ్యాని అన్నమాట ఆయన. ఇక ఉరి తీసే ముందు మరి ఉరి తీయమని ఆర్డర్ ఇచ్చారు కదా తెల్లదొరలో. దానికి సలీం కారకుడయ్యాడని సలీంకి నీ ఉరి తీయమన్నారు కదా. అందుకని ఉరి తీసే ముందు సహజంగా వైద్యుడు పరీక్ష చేస్తాడనమాట, ఆరోగ్యం సరిగా ఉందా లేదా అని. అప్పుడు ఆరోగ్యం సరిగా ఉంటేనే ఉరి తీస్తారు. డాక్టర్ గారు ఏం చెప్పాడంటే వైద్యుడు, ఈ సలీం ఆరోగ్యంగానే ఉన్నాడు, ఇతనిని ఉరి తీయవచ్చు అని చెప్పేశారు, నిర్ణయించాడు అనమాట డాక్టర్ గారు. ఇక ఉరి అమలు జరగాలి. ఇప్పుడు ఉరి తీసేవాడు ఉంటాడు కదా ఒకడు, తలారి అంటాం మనం తెలుగులో. తలారి అంటే ఉరి తీసేవాడని. ఆ రంగంలో దిగాడు. మరి అతను ఉరి తీసే యంత్రం దగ్గరికి తీసుకెళ్ళాలి, అక్కడ ఉరితాడు బిగించాలి, ఈ కార్యక్రమం అంతా జరగాలి కదా. ఆ కింద ఉన్నటువంటి కొక్కెను లాగితే అది ఊడిపోతుంది, అప్పుడు ఏలాడతాడు, చనిపోతాడు కదా. అందుకని ఉరి తీసేవాడు రంగంలో దిగాడు. సలీం మొగాని ముసుగుతో మూసాడు ముందు. తన మిత్రులు, అప్పుడు ఈ సలీంకి ఏమనిపించిందంటే, తన మిత్రులు ఆవు కళ్ళకు కట్టిన గంతల్ని తాను ఊడదీసింది స్ఫురించింది. వీళ్ళ మిత్రులందరూ ఏం చేశారంటే ఆవు గంతలు కట్టారు, గంతలు కళ్ళకి. ఇప్పుడు అక్కడ ఈయన ముసుగంగానే ఏం స్ఫురించింది, ఈయన ఆవు కళ్ళ గంతలు ఊడదీశాడు అనమాట ఈ సలీం. అంటే ఆవును వదిలేశాడు ఈయన కావాలని. అది స్ఫురించింది. ఆడేమో అక్కడ ముసుగేస్తుంటే ఇక్కడ అయ్యో నేను ఆవుకి మా బృందం అంతా కట్టిన గంతల్ని తీసేసాను కదా అనిపించింది ఆయనకి. అది స్ఫురించింది అనమాట. వాడు సలీం మెడ చుట్టూ ఉరితాడు వేశాడు ఈ తలారి. సలీంకు అప్పుడు దీనంగా చూస్తున్న ఆవు కాళ్ళ కట్లు గుర్తొచ్చాయి. అది తనుకుంటుంది కదా కట్టేటప్పుడు, ఆ దీనంగా చూస్తున్నటువంటి ఆవు కాళ్ళ కట్లు గుర్తొచ్చినాయి. ఆడు తర్వాత ఉరితాడేసి మరి నెమ్మదిగా బిగించాలి కదా. అందుకని ఆ తలారి ఏం చేస్తున్నాడు, సలీం మెడ చుట్టూ తాడు బిగిస్తున్నాడు. అప్పుడు సలీంకి ఏం గుర్తొచ్చిందంటే, తాను గోమాత కాళ్ళ బంధాలను విడిపించిన వైనం గుర్తుకొచ్చింది. అక్కడ తన ఉరికి ఒక్కొక్క మెట్టు వెళ్తుంటే తను ఆవుని ఎలా రక్షించింది అది ఒక్కొక్కటి గుర్తుకొస్తుందన్నమాట సలీంకి. ఆవు తలను కాళ్ళను కదిలించింది. అంటే మరి కట్లోడు దిగానే ఏం చేస్తుంది, విదిలించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది కదా, అది గుర్తొచ్చిందన్నమాట ఇది. అలాగే సలీంలోని 5 ప్రాణాలు కదులుతున్నాయి. ఆవు పరుగున పోయి తన దూడను చేరి దాని ఒళ్ళంతా నాకుతూ ఉంది. అది గుర్తొచ్చింది సలీంకి. తాను తన కుటుంబానికి శాశ్వతంగా దూరమైపోతున్నాడు. అబ్బా ఎంత సంతోషంగా ఉంది, తన జన్మ సార్థకమైంది. ఆ ఆనందంతో సలీంకు ఒళ్ళు తెలియడం లేదు. ఓహో నా ప్రాణాలు కదులుతున్నాయి, వెళ్ళిపోతున్నానేమో అనుకున్నాడు. అయితే నా కుటుంబానికి అంతా దూరం అయిపోతున్నాను, అయినా ఏం పర్వాలేదు, నేను ఒక తల్లికి తన బిడ్డ దగ్గరికి పంపించాను తల్లిని అని సంతోషంగా ఉన్నాడు అనమాట. అంటే ఆవుని తన దూడ దగ్గరికి పంపించాడు ఇప్పుడు. అందుకని ఆయనకి ఒళ్ళు తెలియటంలా. ఆవు వెళ్ళిన వేళ తాను మూర్ఛ నటించాడు అనమాట. వీళ్ళు వచ్చేటప్పుడు, తన బృందం అంతా వాళ్ళు వచ్చేటప్పటికి మూర్ఛ నటించాడు.
అబ్బో దొరల దగ్గరికి వెళ్ళి మేము కట్టేసామండి, దాన్ని పట్టుకున్నామండి, చక్కగా రుచులుగా వండి పెడతామండి అని చెప్పారు కదా. ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదని వాళ్ళు అడిగారు కదా. అది మమ్మల్ని పొడి చేసిందండి, అందరినీ కొమ్ముతోటి అందరికీ దెబ్బలు తగిలిండి, అందుకని అక్కడే కట్టేసి వచ్చామండి అని చెప్పారు కదా. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు మెహర్బానీగా ఆ సమయంలో ఈ దయాదాక్షిణ్యాలు గల ఈ ముస్లిం సలీం ముసలవాడు అనమాట. ఆయన దాని కట్లు విప్పిన వైను, అలాగే కళ్ళగంతలు విప్పిన వైను, కాళ్ళ కట్లు విప్పిన వైను ఇవన్నీ తనకు గురి సమయంలో గుర్తొస్తున్నాయి. అయితే ఇప్పుడు తనకు శాశ్వత ఆనందం కలగబోతోంది. మరి ఆవు వెళ్ళిన వేళ మొత్తం నటించాడు, ఇప్పుడు శాశ్వత ఆనందం కలుగుతుంది రాబోతోంది అనుకున్నా. అంటే చనిపోతే ఇంకా ఈ శరీరం నుంచి విడుదలైతే ఇంకేముంది బాధ, అందుకని శాశ్వత ఆనందం కలగబోతోంది అనుకుంటున్నాడు. తాను నిల్చున్నది ఎత్తుపీట మీదనా ఏవో కొమ్ముల మీదనా అని కూడా స్పృహలో ఒక భావన వచ్చింది. సలీముని దింపారు. అయిపోయిన తర్వాత దింపుతారు కదా, చచ్చిపోయాడో లేదో అప్పుడు చూస్తారు. వైద్యులు పరీక్షించారు, సలీం చావలేదు అన్నారు. దొరల కోపం ఇంకా తాడి ప్రమాణం లేచింది. నియమం ప్రకారం మళ్ళీ ఉరి తీశారు. ఈసారి సలీంకు ఆ కొమ్ములు తనను కింద పడకుండా నిలిపిన కొమ్ములు, ఆవు కొమ్ములు అనిపించింది. అప్పుడు వాళ్ళందరినీ కొమ్ములతో పొడిచింది, సలీమే ఆవు కొమ్ములే నిలిపిని ఎప్పుడట అట. ఇప్పుడు ఆవు కొమ్ములే నిలిపిన అంటే మీరు కింద ఆధారం పోతే మరి కింద చేలాడితే ఊరి బీసిపోతుంది కదా. అయితే ఇప్పుడు ఊరి బిగుసుకుపోలేదన్నమాట. అందుకని ఆ కొమ్ములే నిలిపినయా నన్ను, నా కాళ్ళ కిందకి చేరి అని అనిపించిందట ఆయనకి. సలీమును మళ్ళీ దింపారు. వైద్యులు మళ్ళీ పరీక్షించారు. సలీము సావలేదు అన్నారు వైద్యులు. దొరలకు ఆకాశాన్ని అంటింది కోపం. అక్కడ స్వయంగా వచ్చి కూర్చున్నారనమాట. ఇప్పుడు దాకా పక్కనే ఉండి చెప్పారు, ఇప్పుడు అట్టా కాదు, ఇక్కడే వచ్చి ప్రత్యక్షంగా కూర్చొని ఇప్పుడు ఇంక మూడోసారి ఉరిదీయమన్నారు. మూడోసారి కూడా ఉరిదీశారు. సలీముకు సాక్షాత్తు కామధేనువే ఉద్ధరిస్తున్నట్లు అనిపించింది. ఆ కామధేనువే వచ్చి రక్షిస్తున్నట్లుగా సలీముకి స్ఫూర్తి వచ్చింది. డాక్టర్లు చివరగా సలీమును మళ్ళీ పరీక్షించారు. అద్భుతం, సలీం చావలేదు అన్నారు. 3 సార్లకు మించి ఒక వ్యక్తిని ఉరి తీయరాదనే నియమానికి దొరలు కట్టుబడ్డారు. నియమానికి కట్టుబడ్డారు, అందుకు సంతోషం ఇప్పుడు. ఎందుకంటే సలీము ఇంకా కామధేను స్పర్శ ఆనందంతో కళ్ళు తెరవకుండా ఉన్నాడు. సలీం బృందంలోని వాళ్ళు ఆవు మాయమైనప్పుడు నీళ్లు జల్లినట్లే మళ్ళీ ఇప్పుడు నీళ్లు జల్లారు. మరి అప్పుడు మూర్ఛ వచ్చినట్టు నటించాడుగా, పడుకున్నాడు కదా, అప్పుడు నీళ్లు జల్లారు కదా, అట్లాగే ఇప్పుడు మళ్ళీ నీళ్లు జల్లారు. ఇప్పుడు కూడా ఏమన్నాడు, అప్పుడు అడిగినాడు ఏం జరిగింది అన్నాడు. ఆవు ఎక్కడికి పోయిందంటే ఏం జరిగింది అన్నాడు కదా. ఇప్పుడు కూడా ఏం జరిగింది అన్నాడు సలీం. సలీం మిత్రులు సంతోషంగా నీవు బ్రతికావు అన్నారు. ఎలా బ్రతికావో నీకే తెలియాలి అన్నారు వాళ్ళు. మరి అనుభవించింది ఆయనేగా, 3 సార్లు ఊరి నుంచి బయటపడి ప్రాణాలు రక్షించబడినాయి. సలీం నవ్వాడు. తాను బ్రతికినంత కాలం గోసేవ చేశాడు. అంటే గోసేవ ఎంతటి పుణ్యమైందో, ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ ద్వారా రచయిత మనకు చక్కగా ఒక చిన్న కథ ద్వారా తెలియజెప్పాడనమాట. కాబట్టి గోసేవ కనీసం రోజు చేయకపోయినా అప్పుడప్పుడు దానికి మేత తీసుకెళ్ళి పెట్టడానికి, దగ్గరలో ఉన్న గోవులకి మేత పెట్టడానికో, అలాగే వాటిని కాసేపు వాటితో పిల్లలతోటి ఆ గోవులతోటి గడిపి అక్కడ వాటిని నిమిరొస్తున్నా కూడా మనకి ఆ ఆవుల ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఉబ్బసానికి సంబంధించిన వ్యాధులు మొత్తం తగ్గిపోతాయి అని పరిశోధనలో చెప్పారు. కాబట్టి గోసేవ అంత అమూల్యమైనటువంటిది. స్వస్తి.